యేసు ప్రభు వివరిస్తున్నటువంటి అధ్యాయం. ఎందు నిమిత్తము బట్టి వివరిస్తున్నాడు, ఎందు నిమిత్తం బట్టి మాట్లాడుతున్నాడు, దాంట్లో ఉన్న గొప్ప మర్మం ఏంటి, దాంట్లో ఉన్న గొప్ప అంశం ఏంటి, ఏ విధంగా మనుషులకి ఉపయోగపడుతుంది, ఎవరి కోసం ఈ మాట మాట్లాడుతున్నాడు అనేది మనం ధ్యానిస్తున్నాం. సో ఇక్కడ ఆయన సూచక క్రియలు చేసినాడు. సూచక క్రియలు చేసిన దాన్ని బట్టి అక్కడున్న జనసమూహం వచ్చింది. అంత జనసమూహం వచ్చిన తర్వాత అక్కడికి వారికి ఆహారం లేదు. సో ఆయన సూచక క్రియలను బట్టి జనసమూహం వచ్చింది. మనమందరం దేనికోసం వచ్చినాం అనేది మనందరికీ తెలుసు. మనం ఎందు నిమిత్తం బట్టి ఆయన దగ్గరికి వచ్చినాం అనేది మనకు తెలుసు. సో కేవలం జనసమూహం ఎందు నిమిత్తం వచ్చిందంటే సూచక క్రియలు చూసి మాత్రమే వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఆహారం లేకపోతే దేవుడు సమృద్ధికి వాళ్ళకి ఆహారం పెట్టినాడు. అందును బట్టి దేవుని దగ్గరికి మరలా ఆహారం కోసం వెళ్ళారు. సో మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చింది దేవుని యొక్క వాక్యము విని ఆయన యొక్క ఆహారాన్ని, ఆత్మీయమైన ఆహారాన్ని మనం భుజించడానికి వచ్చినాం. జనసమూహం దేవుని నిమిత్తం వెళ్ళారంటే శారీరకమైన ఆహారం కోసం పరిగెత్తినారు. మనం అందరం దేనికోసం వెళ్తున్నామంటే సన్నిధికి, దేవుని యొద్దకి, దేవుని యొక్క ఆహారము మన ఆత్మీయకి బలపడడానికి, మనం శక్తి కలిగి జీవించడానికి, మనం ఈ శక్తిలో ప్రబలించడానికి, ఈ శక్తి ద్వారా అనేక మందికి ప్రచురించడానికి, దేవుని యొక్క మాట ద్వారా అనేక మందిని నడిపించి మన ఆధ్యాత్మిక స్థితిలో మనం బలపడడానికి. సో ఇటు రీతిగా దేవుడు దాని నిమిత్తం ఏమేమి కావాలనేది కూడా అక్కడ చెప్పినాడు. విశ్వాసం కావాలన్నాడు. తర్వాత మీరు వెతుకుతున్న జీవ ఆహారము నేనే అన్నాడు కదా, అంతే కదా. ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకుందాం. జీవ ఆహారము నేనే అన్నాడు కదా. సో ఆయన ఆహారంగా పరలోకం నుండి దిగేసినట్టుగా మనకి చెప్తున్నాడు. ఆహారం నిమిత్తమై పరలోకం నుండి వచ్చిన అంటున్నాడు. సో ఇక్కడ ఈ వాక్యం ఎవరంటారు? దేవుడు కదా. యోహాను సువార్త మొదటి వచనంలో అదే ఉంటుంది కదా, వాక్యం దేవుడే అన్నాడు. సో మనం ఇది ధ్యానిస్తున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు? మనము తింటున్నామని అర్థం, ఆత్మీయంగా మనం భుజిస్తున్నామని అర్థం. పరలోకం నుంచి దేవుడు ఎందుకు ప్రత్యేకంగా దిగుచున్నాడు శారీరకంగా, ఆయనను మనం ఎట్లా తింటాం అనేది ఒక పార్టీలో మనం నేర్చుకుంటాం. తర్వాత విశ్వాసం గురించి, విశ్వాసం అనేది ఏంటిది, దేని బట్టి పోల్చినాడు? నా యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు దప్పికొనడు అన్నారు. అది దాహం కొరకైంది. ఆహారం ఏంటి ఇప్పుడు? జీవాహారం. అది వాక్యం. అది దేవుడు మనకు ఇక్కడికి వచ్చినాడు. ఆయనను మన శరీరంగా ఆయనను మనం తినాలి. సో ఇప్పుడు దాహం వేస్తుంది. దాహానికి ఏమి పోల్చినాడంటే విశ్వాసం. విశ్వాసం అనేది దప్పితో పోల్చినాడు. సో ఈ అంశాన్ని మనం నేర్చుకుంటాం. పరలోకం నుంచి ఎందుకు దిగొచ్చినట్టు అది నేర్చుకుంటాం. జీవాహారం అంటే ఏది నేర్చుకుంటాం, విశ్వాసం అనేది నేర్చుకుంటాం. సో మొదటి నుంచి వస్తాయి. మొదట 6వ అధ్యాయము 1 నుంచి 21 వరకు యేసు ప్రభు అక్కడ సూచక క్రియలు చేసిన తర్వాత, అక్కడ కూడిన తర్వాత జనసమూహం అందరూ వెళ్తారు. షార్ట్ కట్లో మనం ఫాస్ట్ వెళ్ళిపోదాం, తొందరలోనే ముంచుకుందాం. వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళందరినీ చూసి, ఆ ప్రాంతంలో చూసి వీళ్ళకు భోజనం ఏదని ఫిలిప్పుని అడుగుతాడు. ఏమి చెయ్యాలో ముందే తెలుసు యేసు ప్రభుకి, ఎట్లా భోజనం సమకూర్చాలో యేసు ప్రభుకి తెలుసు. కానీ ఎందుకు అడిగినాడు అంటాడు ఫిలిప్ని? కుశల్ అంటే మనలో మన మాట. ఎందుకు యేసు ప్రభు ఫిలిప్పుని మళ్ళీ అడిగినాడు? ఎక్కడి నుంచి తెప్పిద్దాం ఈ రొట్టెలన్నీ, ఇంతమందికి ఎట్లా పెడదామని? ఆయన యొక్క విశ్వాసం కావచ్చు, ఆయన యొక్క బాధ్యత కావచ్చు, ఆయన యొక్క పరిచర్య కావచ్చు. కానీ దేవుడికి ముందే తెలిసి ఏం చేయాలనేది. సహకారులుగా ఆయన వీళ్ళు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలనేది ముందే తెలుసు కాబట్టి కానీ అడుగుతున్నాడు. వాళ్ళు ఆ యొక్క విశ్వాసం ఎట్లుంది, ఆధ్యాత్మికం అంటే వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతారు, ఏం చెప్తారు, మనం ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది దాన్ని అంటే ఆయన తెలుసుకోవడానికి మాత్రం. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఏమేమి ఉన్నాయో అని అడిగితే అందరూ వచ్చేసి 2 5 ఏవల రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అంటాడు. ఏమని లేదు ప్రభు, అందరినీ కూర్చుని పెట్టాడు. అందరూ కూర్చుంటారు. 5,000 మంది పురుషులు ఉన్నట్టుగా కౌంట్ చేస్తారు. ఇంచుమించు పురుషులు మాత్రమే కౌంట్ చేశారంటే పురుషులు పాటు స్త్రీలు వచ్చినారు,
పిల్లలు వచ్చినారు, చాలా మంది ఉంటారు. అందరి భోజనము ఇక్కడ 11, 12వ వచనం, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని ఆయన తన శిష్యులతో చెప్పాడు. ఏమీ మిగిలకుండా తృప్తిగా తిన్నారు. అంతమంది తృప్తిగా తిన్న తర్వాత అక్కడ ఉన్నది కూడా ఏది వ్యర్థం చేయకండి, అంత మళ్ళీ తీసుకోండి. అట్లా వెతితే ఎన్ని గంపలు ఎత్తినారు? 12 గంపలు ఎత్తినారు. సో అది కూడా వేస్ట్ చేయలేడు. సో దాన్ని ఏదో పర్పస్కి యూజ్ చేసి ఉంటాడు, అంతే అంటారు. ఎందుకు తీసిపిస్తు ఉంటాడు? మళ్ళీ ఏదో పర్పస్కి యూజ్ చేసి ఉంటాడు. సో అట్లా తీసిపించాడు. 12 గంపలు ఎత్తినారు. అయిపోయింది. వాళ్ళు తిన్నారు, అందరూ వెళ్ళిపోయినారు. దీన్ని చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే రాజుగా చేయడానికి అక్కడ వచ్చిన జనసమూహం రాజుగా చేయాలని వాళ్ళు అనుకున్నారు. అది గ్రహించినాడు దేవుడు. తర్వాత వెళ్ళిపోయినాడు. మళ్ళీ కొండ దగ్గరికి వెళ్ళినట్టు ఒంటరిగా గడుపుతూ దేవునితో గడుపుతా ఉన్నాడు. సో అది అక్కడి వరకు అయిపోయింది. సాయంకాలం అయిపోయింది. శిష్యులు కపెర్నహూముకు వెళ్ళాలి, వెళ్తున్నారు. సాయంత్రం ఓడ దగ్గరికి వెళ్ళినారు. యేసుప్రభు అప్పటికి ఇంకా రాలేదు. సరే వాళ్ళు ప్రయాణం వెళ్తున్నారు. ప్రయాణంలో చీకటి అయిపోయింది, గాలి తుఫాను లేచింది, ఎగిసిపడుకునే వాళ్ళు భయపడతా ఉన్నారు. యేసుప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు వాళ్ళని చూసి భయపడినారు. మీరు భయపడకండి, నేనే అన్నాను. వాళ్ళు ఆహ్వానించినారు, కలిసి వెళ్ళినారు, అక్కడ చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిపోయినారు. ఎవరు? శిష్యులను యేసుప్రభు కపెర్నహూముకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇక్కడ ఈ సమూహం ఎవరైతే భోజనం కోసం వచ్చి తినేసి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో, మరొక నాడు అంటే తెల్లారి మరునాడు మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళినారు. మళ్ళీ ఆహారం అక్కడ దొరుకుతుంది, ఆయన పెడతాడు, ఏదో చేస్తాడు అనేసి మళ్ళీ అందరూ వెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ శిష్యులు లేరు. శిష్యులతో పాటు ప్రభు పోయినట్టు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలేదు అని. సో యేసు ప్రభు కూడా వీళ్ళతో పోలేదు, వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇక్కడ లేరు. మళ్ళీ వెతుక్కుంటూ కపెర్నహూములకు వాళ్ళు వచ్చినారు. అక్కడ యేసు ప్రభును కనుక్కున్న తర్వాత ఇక్కడ యేసు ప్రభు మాట్లాడే సందర్భం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే 26వ వచనం చూద్దాం. వీళ్ళు అక్కడికి బయలుదేరినారు. అక్కడ కనుక్కొని 25వ వచనం అమ్మ, 25వ వచనం, సముద్ర పట్టణాన్ని ఆయనను కనుకొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, సూచన క్రియలు చేసినారని మీరు నన్ను వెతకట్లేదు, మీరు నన్ను దానికోసం వెతుకుతలేరు. మీరు తృప్తిగా భుజించినారు కాబట్టే మరలా నన్ను దానికోసం వెతుకుతున్నారు, భోజనం కోసం వెతుకుతున్నారు. సో అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు అదే మాట 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. క్షయమైనదేదో అక్షయమైనదేదో మనకు తెలుసు. క్షయమైనది అంటే కనిపించేది, అక్షయమైనది అంటే కనిపించదు. క్షయమైనది ఏది కనిపిస్తుంది అంటే శారీరక ఆహారం మనకు కనిపిస్తుంది, అక్షయమైనది కనిపించదు. ఇప్పుడు ఇక్కడ మనము దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే క్షయమైనది మన అంతా ప్రేయర్ అయిపోయిన తర్వాత తింటాం, కానీ అక్షయమైనది ప్రేయర్ కంటే మనం అయిపోయిన కంటే ముందు ఈ సావాసంలో మనం ఇది తింటాం. దేవుడు ఎప్పుడు కానీ మాట్లాడే ప్రతి మాట ఆధ్యాత్మికమైన మాటనే, ఆత్మకు సంబంధించిన మాటనే. ఆత్మకు సంబంధించిన ఆహారం మాత్రమే దేవుడు మనకు తృప్తిగా నింపుతాడు. ఇది దేవుని వాక్యం. కాబట్టి మనం ప్రతి మాట నేర్చుకుంటున్నాం, ప్రతి మాట వింటున్నాం. చూసినారా, మనం అయిపోయిన తర్వాత ఎంత ఎనర్జీ కోసం అనేది ఆహారం మనం ఆ శారీరకమైనది తింటామో, చికెన్, మటన్, ఫిష్, వాట్ ఎవర్ మనం తింటామో అది ఎంత బలం వస్తుందని ఆశిస్తామో, సేమ్ అంతకంటే ముందు ఈ వాక్యం అనేది మనకు ఆహారము మన హృదయానికి తగిలినప్పుడు అది ఆత్మీయమైన ఆహారం అనేది మనం గుర్తించాలి. మనం ప్రతిదీ ధ్యానిస్తున్నప్పుడు, ప్రతి సావాసంలో కూడుకున్నప్పుడు ఇది ఆత్మీయమైన ఆహారమే. ఇది మనం నింపుకుంటున్నాం అంటే ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, ఆ ఎనర్జీ వస్తుంది మళ్ళీ సావాసం వచ్చేంత వరకు. సో ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైతే క్షయమైన దానికోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారో, నన్ను అడుగుతున్నారో, దానికోసం మీరు పరిగెత్తకండి, అక్షయమైన దానికోసం పరిగెత్తండి. అది ఆత్మీయమైన ఆహారం కోసం మీరు పరిగెత్తండి అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు
ఇక దాని గురించి కిందికి మాట్లాడుతూ ఆయనతోటి అదే వచనం కిందే చూస్తే, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఎవరిస్తారంట? మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చిన. మనుష్య కుమారుడు ఎవరు? యేసయ్య. యేసయ్య మనకిస్తాడు. ఐడెంటిఫికేషన్ మనం పట్టుకుంది ఏంటంటే, మనం ఎవరి ద్వారా వెళ్తున్నాం అంటే యేసయ్యనే మనకిస్తాడు. సో యేసయ్య, అది మీరు ఆయన దగ్గరికి రావాలి. అది మీకు కావాల్సింది. అక్షయమైనది ఆయన దగ్గర ఉంది, ఆయన ఇస్తాడు. దానికి మీరు అక్షయమైన దానికోసం పరిగెత్తకండి, అక్షయమైన దానికోసం రండి చెప్పాను. అప్పుడు తర్వాత వాళ్ళు దేవుని క్రియలు ఏం జరిగించాలి, ఏం చేయాలి అంటే, యేసు ప్రభు ఆయన చెప్పిన మాట 29లో, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని చెప్పాడు. విశ్వాసం గురించి చాలా పెద్ద టాపిక్ ఇది, చాలా లోతుల్లోకి నడిపించేది. విశ్వాసమే మనం నడిపిస్తా ఉంది కాబట్టి విశ్వాసం గురించి ఒక మాట విందాం. విశ్వాసం 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు తప్పికొనడు. ఆహారంది పక్కన పెడతాం. ఇప్పుడు విశ్వాసం అనేది తప్పికొన మాట మాట్లాడినాడు కదా. విశ్వాసం అనేది ఏందంటారు? విశ్వాసం అంటే ఏంటి? 11 మొదటి వచనం కదా, ఫాస్ట్గా చెప్పేస్తారు కదా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాడి యొక్క అదృశ్యమైనటువంటి రుజువునై ఉన్నది. సో దాన్ని బట్టి మనం విశ్వాసం అనేది నింపుకున్నాం. ఎవరి మీద విశ్వాసం నింపుకున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసం నింపుకున్నాం. అంతే కదా, విశ్వాసం నింపుకున్నాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసం నింపుకున్నాం కాబట్టి మనం ఎప్పుడు తొలగిపోవడానికి లేదు. అది దప్పిక అనేది మనకు లేదు. ఏ లోకానుసారమైన మాట దానికి మనం ఏదైతే ఇప్పుడు ఆహారము తినకపోయినా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, కానీ నీరు లేకపోతే డిహైడ్రేట్ అయిపోతే బాడీ సహకరించదు. అంతే అంటారా కాదంటారా? సో ఇప్పుడు విశ్వాసం లేదనుకోండి, మీరు దేంట్లో ఇప్పుడు విశ్వాసం లేకుండా వాక్యం చదువుతుంది రానట్టే, పనికి రానట్టే. కాదంటారా? అవునంటారా? విశ్వాసం లేకుండా నువ్వు నీరు తాగకుండా, నీరు బాడీకి లేకుండా నువ్వు ఆహారం తింటుంది, డిహైడ్రేట్ అయిపోయి పనిచేయదు బాడీ, ఏ పాటు కూడా అంటే సహకరించదు. సో అట్లాగే విశ్వాసం అనేది ఎప్పుడు కలిగి ఉండాలి. అదే విశ్వాసం అనేది నీరుతో పోలుస్తున్నాడు. అది మనకు కలిగి ఉంటేనే మనము ఆహారం తినడానికి ముందుకెళ్తాం. ఫస్ట్ విశ్వాసం గురించి దేవుడు ఇంకొక మాట మాట్లాడు. 7వ అధ్యాయము 38లో, నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారనని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు అంటే ఏంటి? జీవజల నదులు అంటే ఎప్పుడు పారేటివి, అంతే కదా, ఎప్పుడు ఎండిపోవు. జీవజల నదులు అంటే అది ఏ కాలంలో అయినా ప్రవహించేది, ఎప్పుడూ ఎండిపోయే రోజు ఉండదు దానికి. అందుకే జీవజలపు నదులు అన్నారు. నది ఎప్పుడు సరస్సు ఎండిపోవచ్చు, చెరువు ఎండిపోవచ్చు, ఏదైనా జీవజల నదులు ఏదైతే ఉంటున్నాయో అది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటి విశ్వాసం ఎప్పుడు మన బాడీలో, మనలో, మన ఆధ్యాత్మిక స్థితిలో విశ్వాసం అనేది ఎప్పుడూ నీలో ప్రవహిస్తుంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే అదే జీవజల నదులు ఎప్పుడు పారుతూనే ఉంటుంది, ఎప్పుడు తడిగానే ఉంటుంది, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు పైరుగానే ఉంటుంది. అది విశ్వాసం గురించి. సో ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుకుంటే, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే. జీవాహారం ఇప్పుడు దీనికి ఒక మాట మాట్లాడితే 33వ వచనంలో, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. పరలోకం నుండి దిగి వచ్చి 41, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని. 51, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. 58, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పరలోకం నుండి దిగి వచ్చింది అన్నారు. అది యేసు ప్రభు కదా. యేసు ప్రభువును మనం ఎట్లా తింటాం? ఇప్పుడు అందరు జనరల్గా అడిగే క్వశ్చన్, మనం అందరు ఇప్పుడు ఈ వాక్యంలో మనందరికీ తెలిసిందే. మనం ఒక సహవాసంలో దేవునిలోకి నడిపించడం అంటే ఇవన్నీ తెలుసుకొని మనం దేవునిలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 1
సాగుతూ ఉన్నాం, ఆధ్యాత్మిక స్థితిని ఇంకానూ డెవలప్ చేసుకుంటా ఉన్నాం, ఇంకానూ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మనందరికీ తెలిసిందే, కానీ చిన్న ఒకసారి నెమరు వేసుకుంటున్నాం అంతే. పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారం నేనే అన్నాడు. దేవుని వాక్యం జీవాహారమైనప్పుడు మనం వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం నెమరు వేస్తున్నప్పుడు ఆహారం మనకి ఇక్కడ దొరుకుతుంది కదా. యేసు ప్రభుని ఎట్లా తింటాము? ఎందుకు దేవుడు దిగి వచ్చినాడు ఆహారంగానే ఎందుకు దిగి వచ్చినాడు? ఇప్పుడు వాళ్ళ సందిగ్ధం అదే కదా. ఎవరైనా కానీ ఇప్పుడు అక్కడ ఉన్న జనాంగం కానీ అక్కడ యోధుడు కానీ ఈయన ఆహారం దిగి వచ్చిన అని మాట్లాడతాడు. ఎందుకు? ఆయన దాన్ని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఆహారం. ఇప్పుడు అదే ఈ వాక్యమే ఏదైతే మనం చదువుతున్నామో ఈ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి నివసించాడు. ఎవరు? మనం చదువుతున్న వాక్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం కదా. ఇదే వాక్యము ఆయనే ఈ వాక్యము, కానీ శరీరధారిగా మన మధ్యలోకి వచ్చినాడు కదంటారు. సో ఇప్పుడు వాక్యం అన్న ఆయననే, శరీరధారి అయిన ఆయననే. ఇవి రెండు ఎట్లా తినాలో, ఈ రెండిటికి ఎట్లా మనము ఆయన దగ్గరికి, సముఖం దగ్గరికి వెళ్ళాలో, ఈ రెండింటిని వాక్యంలోకి కానీ ఆయన శరీరానికి, ఆయన రక్తానికి కానీ ఆయన ఒక మాట, మనకు ఒక నిబంధన పెట్టినాడు. ఇవి రెండు లేకపోతే ఈ దేవుని యొక్క ఆహారంను తినలేనంటే. ఈ రెండు ఏ విధంగా అంటే, సో ఈ రెండు అట్లా పెట్టుకుంటే ఇంకొక క్వశ్చన్ వేసుకుందాం. 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమనే వాడిని. ఇప్పుడు చూడండి, విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే. ఇక్కడ విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతామని ఇక్కడ దేవుని చిత్తం అని చెప్తున్నాడు. ఓకేనా? విశ్వాసం ఉంచితే. ఇప్పుడు 54వ వచనంలో చూడండి, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున వాడిని. ఇప్పుడు నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, ఇది కరెక్టా? 40వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవం పొందుట కరెక్టా? విశ్వాసం ఉంచితే సరిపోతుందా? ఆయన శరీరంను తాగి సరిపోతుందా? ఇప్పుడు అక్కడ అంత్యదినంలో లేపుతానన్నాడు, ఇక్కడ అంత్యదినంలో లేపుతానన్నాడు, అక్కడ నిత్య జీవం కలగవారు అన్నారు, ఇక్కడ నిత్య జీవం కలగవారు. ఇప్పుడు మరి ఏది కరెక్ట్ అంటాను? విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుకుంటాం అని ఇక్కడ చెప్పినాడు కదా. దేవుని చిత్తమే. మరి ఇక్కడ ఆయన రక్తమైన శరీరం తింటే అక్కడ నిత్య జీవం అన్నాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు? మరి రెండు. మరి విశ్వాసం ఉంచితే నిత్య జీవంకి వెళ్తామంటారా? విశ్వాసంతో ఓన్లీ విశ్వాసంతో మనం నిత్య జీవంకి వెళ్తామంటారా? ఇప్పుడు విశ్వాసం గురించి యోహాను సువార్త 3:16లో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఇక్కడ ఒక్కొక్క విడదీసుకొచ్చి చదువుకుందాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు, మనం నివసిస్తుంది ఎంతో దేవుడు ప్రేమించినాడు కాగా ఆయన అద్వితీయ కుమారునిగా, జనితైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వాణి యందు, యేసు ప్రభు పుట్టిన ప్రభు నందు విశ్వాసముంచు ప్రతివాడు, విశ్వాసము ఉంచాలి. విశ్వాసం అనేది ఏంటి? మనము నిరీక్షింపబడు వాటి చేసేవారనే అదృష్టమైన ఇది కదా. మన విశ్వాసము ప్రభు మీద ఉంచాలి. ఫస్ట్ పాయింట్ ఇది దాహం తీరిపోతుంది, బాడీకి వాటర్ వచ్చేసింది, అంతే కదా. ప్రతివాడు విశ్వసించు ప్రతివాడు నశింపక, ఇక్కడ విశ్వాసం అనేది నశిస్తుంది. ఇట్లా మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. ఈ విశ్వాసాన్ని కోల్పోకుండా, ఈ విశ్వాసాన్ని నశింపకుండా, ఈ విశ్వాసాన్ని దూరపరచుకోకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. విశ్వాసం అనేది దాహం, ఇప్పుడు ఆహారం కావాలి. సో ఈ విశ్వాసం అనేది ఎప్పుడైతే మనం కోల్పోకుండా నిత్య జీవం పొందాలంటే ఆయనను మనకు అనుగ్రహించింది కాబట్టి ఆయనను మనం పూజించాలి. సో అదే
ఇప్పుడు దీనికి వస్తే ఈ 54 6వ అధ్యాయం 54లో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదు. సో ఇక్కడ మనకు దేవుడు ఒక నిబంధన ఇచ్చినాడు. నా శరీరము నా రక్తము ఎందుకు తాగాలి, ఎందుకు ఇది ఆహారంగా మీకు మార్చబడింది అనే మాటకు మనకి రెగ్యులర్గా మన సిద్ధపాటు కూడిక తర్వాత ఫస్ట్ సండే మనం దానికి మనం అదే చదువుతాం, అది చదివి మనం పరీక్షించుకుంటాం. అదే 11వ అధ్యాయము, 1 కొరింథీయులు 11వ అధ్యాయము. ఈ రక్తము శరీరము అనేది ఎందుకు మనం చేస్తున్నాము? విశ్వాసం అనేది అయిపోయింది, ఈ రక్తము శరీరం ఎందుకు చేస్తున్నాం అనేది మనం ఇక్కడ 23 నుంచి నేను చదువుతాను. నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. చూడండి, ప్రభు పరలోకం నుండి దిగొచ్చిన ఆహారమును జీవాహారము నేనే అన్నాడు కదా. ఈ రోజు ఏ రోజు అంటారు? ఇది చివరి రోజు. ఇది ప్రభువు అన్న మాట, ఆ జీవాహారం మనకి ఇచ్చి వెళ్ళాలి కదా, అంతే అంటారు కదా. జీవాహారం ఇచ్చి వెళ్ళాలి. అప్పటి వరకు ఆయన చేస్తున్న బోధ, ఆయన చేస్తున్న పరిచర్య అన్నిటికీ రుజువై ఉండాలి, ఇది ఇచ్చి వెళ్ళాలి. సో దానికోసం వాళ్ళు ఎంతోమంది పరిశీలి శాస్త్రులు అయితే ఇదే క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి ఇది ఇచ్చి వెళ్ళాలి. అప్పుడు అప్పగింపబడిన రాత్రి ఈ ఏదైతే ఆయన చెప్పినాడో, ఈ పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారము నేనే అని, దానికి నిదర్శనంగా దానికే ఈ మాట చెప్తున్నాడు. 24 దాని అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని. ఈ శరీరం అనేది ఆయన రొట్టెగా మనకి ఇచ్చినాడు. ఆయన శరీరం మనం రొట్టెగా తీసుకుంటున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. ఇది ఈ కొత్త నిబంధన ఏంటంటే, ఈ జీవ ఆహారానికి ఈ యొక్క మనం తీసుకునేది రక్తము శరీరము, దానికి ఈ కొత్త నిబంధన. మనం ఆహారం తీసుకుంటున్నామంటే, ఈ ఏదైతే మనం తీసుకుంటున్న సిద్ధపాటు కూడిక తర్వాత మన ఫస్ట్ సండే ప్రభు వల్ల తీసుకుంటున్నామంటే అది మన కొత్త నిబంధన. దేనికంటే దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చిన జీవ ఆహారము, అది మన ఆధ్యాత్మికమైనది. అది ఆయన శరీరమును ఆయన రక్తమును ఇక్కడ ఇస్తున్నాడు. మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఎందుకు అంటే, ఇది జీవాహారం అని ఎందుకు అన్నాడు అంటే, ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? మన పాపముల నిమిత్తం వచ్చినాడు. మన పాపములు పోవాలంటే ఆయన పరలోకం వచ్చి భూలోకానికి మన దగ్గరికి వచ్చి మనకు బోధించి ఆయన రక్తమును ఆయన ప్రాణమును విడిచి తిరిగి పునరుత్థానుడై లేచినాడు. సో ఆ ప్రాణం తీసుకోవడానికి ఆ రక్తాన్ని కార్చడానికి ఎందుకు అంటే, మనం పాపంలో ఉన్నాం కాబట్టి మన పాపానికి ప్రాయచిత్తము దేవుడు వచ్చేసి మనకు ప్రాయచిత్తం కలుగజేసి మనం పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చినాం. అది గుర్తు చేసుకోవాలి. మీరు పరిశుద్ధుడు అవ్వడానికి మీరు పాపంలో లేరు. అదే ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నవారు. ప్రభునందు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉన్నారో, జీవజల నదులు మీలో పారుతున్నాయో, మీరు దప్పిగా లేరో, మీకు ఆహారం కావాలి. ఆ ఆహారమే ఈ జీవ ఆహారము. ఇదే నా శరీరము, నా బల్ల. ఎందుకు మీరు తీసుకుంటున్నారంటే, ప్రభు నా కొరకు చనిపోయినాడు, నేను నా పాపముల నిమిత్తం దేవుడు చనిపోయినాడు, నాకు ఇక్కడ రక్షణ ఇచ్చి దేవునితో నిత్య సావాసం, నిత్య జీవం ఏదైతే కావాలనుకుంటున్నాడో దేవుడు, ఆ నిత్య జీవంలోకి నడిపించడానికి ఆయన శరీరమును ఆయన రక్తమును మనకిచ్చినాడు. దీన్ని జ్ఞాపకము చేసుకునండి. 26 మీరు ఆ రొట్టెలు తిని ఈ పాత్రలోని తాగినప్పుడుగా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధమును. మీరు తింటున్నది ఆయన యొక్క జీవ ఆహారం కాబట్టి మీరు దయచేసి మీరు పరీక్షించుకోండి. మీరు వ్యర్థంగా తీసుకోకండి. వ్యర్థంగా తీసుకుంటే మీరు అపరాధులు అవుతారు. ఏది నీ విశ్వాసం ఉన్నా ఆయన జీవాహారం తిన్నప్పుడు నువ్వు అపరాధి అవుతావు. నీ విశ్వాసం కోల్పోయినట్టే. విశ్వాసంతో పాటు ఆ విశ్వాసాన్ని నశించకుండా ఉండడానికి యేసు ప్రభును తినాలి.
ఆయన బల్లను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు శరీరంను ఆయన రక్తంను తినాలి. ఒకవేళ అది నువ్వు వ్యర్థంగా అయోగ్యంగా నువ్వు ఆ పాత్రలోని ఆ దానిలోని చేయి వేసినప్పుడు నువ్వు అపరాధి అవుతావు, నీ విశ్వాసం ఉండదు. నువ్వు ఏమి అసలు దేవుని దగ్గర విశ్వాసం అనేది నువ్వు ఎంత కాపాడుకుంటూ వచ్చినా అక్కడికి వచ్చిన తర్వాత అయోగ్యంగా నువ్వు చేయి వేస్తే నువ్వు అపరాధి అవుతావు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు కావాల్సింది నీరు, ఆహారం. ఈ రెండు ఇంపార్టెంటే. ఈ రెండు యొక్క పవిత్రతను, ఈ రెండు యొక్క ప్రాధాన్యతను దేవుడు వివరిస్తున్నాడు. విశ్వాసం ఎంత కాపాడుకున్నా దేవుని యొక్క జీవాహారం మనం పొందలేమనుకోండి. కాదంటారా అవునంటారు? చెప్పండి. ఎప్పుడు సప్పుడు చేయకపోతే మనం నేర్చుకోలేము అంటే నేర్చుకోలేమో కొంచెం లేదామో అనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? సో కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష విధికి కలుగుటకు తానే తిని త్రాగుచున్నాడు. శిక్ష విధి కలుగుటకి తాగుతున్నామని స్పష్టంగా వివరించినాడు. సో కాబట్టి ఇది జీవాహారము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు విశ్వాసం అయితే ఒక డాల్ కదా, అంతే కదా. సాధారణ శక్తులకు అపవాశక్తులకి ప్రొటెక్షన్ ఏంటి? విశ్వాసం, అంతే కదా. ఎవరి మన దరిదాపులో కూడా విశ్వాసం అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కంపెనీ అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, అంతే కదా. ఆర్గనైజేషన్ ఒక కంపెనీ, విశ్వాసం. దానికి ఏముంటుంది? మనము కంపెనీ జాబ్ చేస్తే ఒక డ్రెస్ ఉంటుంది, కంపెనీకి సంబంధించిన ఒక డ్రెస్ ఉంటుంది, అది విశ్వాసం. విశ్వాసం అనే డాల్ మనం వేసుకున్నాం డ్రెస్ ఒక కంపెనీ. ఈ నా జీవాహారము, నా రక్తము, నా శరీరం తినువాడు అనేది ఒక ఐడెంటిటీ కాదంటారా? ఎవరు ఐడెంటిటీ? యేసుప్రభు. యేసుప్రభు పేరు, యేసుప్రభు ఐడెంటిటీ. ఇది ఐడి కార్డ్, అంతే కదా. డ్రెస్ వేసుకొని కంపెనీకి వెళ్తే యాక్సెప్ట్ చేయరు, అంతేనే కదా. మీరు పని చేస్తారు కదా, ఐడి కార్డు ఉండాలి. ఐడి కార్డు పక్క. ఓన్లీ ఐడి కార్డు పట్టుకోతే డ్రెస్ లేకపోతే అలో చేయాలి. విశ్వాసం అనేది ధరించుకొని ప్రభు అనే ఐడి కార్డ్ తీసుకొని మీరు వెళ్తేనే యాక్సెప్టబుల్. ఒకవేళ డ్రెస్ వేసుకొని వెళ్ళినా ఐడి కార్డ్ లేకపోయినా అలో లేదు. విశ్వాసం ఉన్న ప్రభులో శూన్యమే అంటారు కాదంటారా? లేదు ప్రభు నేను ఇది ఒకటే తింటున్నా, నాకు విశ్వాసం లేదు, నేను ఓన్లీ ప్రభు వల్ల చేస్తున్నా, నాకు ఇదే ఉంది, ఐడి కార్డే ఉంది, దేవుని యొక్క ఐడి కార్డు, అది ప్రభుది, ఇది నేను ఆయన పాత్ర దాంట్లో చేయి వేస్తున్నా, ఇదే ఉంది, నేను కంపెనీలో చేయంటే అసలు చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఇవి రెండింటిని ధరించుకుని వెళ్ళాలి. సో ఈ రెండింటిని ధరించుకున్న తర్వాత మన కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మన వర్క్ ఏంటంటే, ఏదైతే మన జీవాహారంను తింటామో, ఆయన వాక్యంని ఈ యొక్క వాక్యాన్ని తింటామో, అక్కడ మన వర్క్ ఏంటంటే ప్రచురించడం. కంపెనీకి వెళ్తేనేమో అక్కడ వర్క్ చేస్తాం, అదే కంపెనీ నుంచి బయటకి కన్సల్టెంట్గానో లేకపోతే కంపెనీ నుంచి వేరే విధంగా వెళ్తేనో అక్కడ మనం కంపెనీ గురించి ఏం చెప్పాలి? ఈ కంపెనీ యొక్క బుక్లెట్లో ఏది ఉందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ కంపెనీ యొక్క బుక్లెట్లో ఏముందో ఇదంతా నేర్చుకోవాలంటే దేవుని వాక్యం చదువుకోవాలి. దేవుని యొక్క మాటలు ఇతరులకు చెప్పాలంటే దేవుని వాక్యం చదువుకోవాలి. సో ఇతరులకు చెప్పే కంటే ముందు నీ దగ్గర ఏమేమి ఉండాలి? డ్రెస్ కోడ్ ఉండాలి, దేవుని యొక్క ఐడెంటిటీ ఉండాలి, అప్పుడు నీ వాక్యం ఉండాలి. కాదంటారా అవునంటారా? ఇవి మూడు లేకపోతే నీ కంపెనీకి మంచి పేరు తీసుకురాదు, కంపెనీ డెవలప్మెంట్ కాదు. సో ప్రభు కూడా అదే కోరుతున్నాడు. ఈ మూడు మీరు కలిగి లేకపోతే నిత్య జీవం పొందుకోరు. విశ్వాసముతో పాటు ఆయన శరీరమును ఆయన రక్తముతో పాటు ఈ లేఖనములు ధ్యానిస్తే, సమృద్ధి అయిన ఆహారంతో మీరు నింపబడితే, ఇది మీరే కాకుండా మీరు ఆ బలలో పాలు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ప్రచురించడం, అనేక మందికి చెప్పడం. ఇది ఆయన పని. సో చివరిగా మనం ముగించుకుందాం. 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే, నా యుద్ధకు వచ్చాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. కిందికి చూస్తూ, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వద్దురు,
నా యుద్ధకు వచ్చువాని నేను ఏమాత్రమును బయటికి త్రోసివేయను, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. యేసు ప్రభువు తండ్రి యొక్క కుమారుడు అయినా ఈ లోకానికి వచ్చినా నా ఇష్టంగా నేను చేయట్లేదు. మనం కూడా అంతే. మనం దేవుని యొక్క విశ్వాసంలోకి మనం వెళ్ళిన తర్వాత, దేవుని యొక్క కుమారుడిగా మనం పేరు పొందిన తర్వాత మన ఇష్టం ఏనాటికి పనిచేయదు. అంతేకాదంటారా? యేసు ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత నా తండ్రి ఇష్టమే చెప్తున్నాడు. మనం కూడా మన ఇష్టం పనిచేయదు. ఇక్కడికి వస్తే, నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకునట. దేవుడు ఈయనకి ఏమనుగ్రహించినాడు? ఈ భూలోకాన్ని మొత్తం అంటే ఆయనదే. కానీ తండ్రి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చింది. ఎవరు కూడా నశించడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని రక్షించడానికే వచ్చినాడు కాబట్టి ఎవరిని కూడా పోగొట్టుకున్నటకు ఆయనకి ఇష్టం లేదు. దాని అంత్యదినమ దాన్ని లేపుటకు నన్ను పంపిన వాని చిత్తము, కుమారుని చూచి ఆనంద విశ్వాసముంచు. చివరగా 56వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినివాడు నా మూలంగా జీవించాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చినాడో, తండ్రి మూలంగా, తండ్రి ఏదైతే చెప్పినాడో అది ఆయన చేసినాడో, ఆయన చేసింది మనం ఏ విధంగా పాటించాలనేది దేవుడు చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు మనకేం చెప్తున్నాడు అంటే, నా శరీరం మీరు తినండి, మీలో నేనుంటా, మీరు నాలో ఉంటారు, అప్పుడు మీకు జీవాహారము, మీకు బలమైన ఆహారము అదే, అప్పుడే మీరు నిత్య జీవం పొందుకుంటారు. సో ఆ విధమైన జీవాహారం మనము ఇందులో ఏది కోల్పోయినా మన నిత్య జీవం పొందుకోవడానికి ఎందుకు ఈ విశ్వాసం అనే మాట ఒక మాట చెప్పినాం కదా. ఇక్కడ 40వ వచనము, ప్రతి వాడు నిత్య జీవం పొందుటకు తండ్రి చిత్తమంతి దినను వాళ్ళు చెప్తానన్న మాట కదా. ఈ మాటకు మనం ఒక విధంగా ఆలోచన చేస్తే, విశ్వాసం ద్వారా నిత్య జీవం ఎవరు పొందుకుంటారంటే, యేసు ప్రభు ఈరోజు రాత్రి వచ్చినాడు. రక్షణ పొందే భాగ్యము మనకు లేదు, కొంతమందికి లేదు. ఎవరైతే నూతనంగా విశ్వాసం ఉన్నాడు, ఈ రోజు మెసేజ్ విన్నాడు, వాక్యం విన్నాడు, విశ్వసించినాడు, అంతే. రేపు పొద్దునకి బాప్తిసం తీసుకొని ప్రభువులో బలలో పాల్గొందాలనుకున్నాడు. ప్రభు వచ్చినాడు. దేవుని చిత్తమైతే వారికి రక్షణ నిత్య జీవం కలిగిస్తాడు కాదంటారా? మన బాప్తిసం తీసుకున్న వారికి ఏంటంటే ఇవన్నీ కలిగి ఉండాలి అనేది నిబంధన. ఈ విశ్వాసం అనేది లాస్ట్కి ఎవరికంటే ఈ రోజు విన్నాడు దేవుడి గురించి కలిగిన సువార్త, ఆయన గురించి. ఈ రోజు ప్రభు వచ్చినాడు, అంత్య దినమున, చివరి దినమున వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తుంది. కానీ మనకు అలాంటి అవకాశము లేదు. దేవుడు లేదని నేను చెప్పలేను, దేవుడు రాత్రి కూడా రావచ్చు. కానీ ఎందుకంటే మనం ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నాము. బాప్తిసం తీసుకున్నది విశ్వాసమే సరిపోదు. సో ఈ విధంగా మనం ఎందుకోసం వస్తున్నాము, ఎందుకోసం మనం దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నాము అనేది ఈ యొక్క జనసమూహం వచ్చిన ఆహారం కోసమే కాదు, అది శారీరకమైన ఆహారం. కానీ మనం వస్తుంది ఆధ్యాత్మికమైన ఆహారం, ఆత్మీయమైన ఆహారం. ఇదే దేవుని యొక్క జీవాహారం, ఇదే దేవుని వాక్యము. అది నింపుకుంటే శారీరకంగాను మనం దాహమును తీర్చుకోవచ్చు, ఆత్మీయంగా ఆయన జీవ ఆహారంను మనం పూజించవచ్చు. తృప్తిగా పూజిస్తే ఆయన నిత్య జీవం. అంతేకాదు అనేక మందికి ప్రచురించాలి. అటు రీతిలో మనం అందరం ఉండాలని ఈ మాటలు ముగిస్తూ దేవుడు జీవించాలని ఆశిస్తూ ఇచ్చిన మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.